నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం. మనము డైట్కి సంబంధించి ఎన్నో రకాల వెరైటీస్ ట్రై చేస్తూ ఉన్నాం కదా. మరి దాంట్లో భాగంగా ఈరోజు మనతో డాక్టర్ ఆశా గారు ఉన్నారు. ఈరోజు ఏం వెరైటీ చేసి చూపించిపోతారో అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. హౌ ఆర్ యూ? ఓ దట్స్ ఎ కోఇన్సిడెన్స్. నేను చాలా బాగున్నాను మ్యామ్. మీరు? ఓకే. సో మనం డైట్ రిలేటెడ్ సాలడ్స్ చూపిస్తున్నాం కదా మన వ్యూవర్స్కి. సో మరి ఈ రోజు ఏ సాలడ్ చూపించబోతున్నాం? ఈ రోజు మనం పర్పుల్ క్యాబేజ్ తోటి సాలడ్ చేస్తున్నాము. ఓకే. జనరల్లీ ఎప్పుడు గ్రీన్ క్యాబేజ్ యూస్ చేస్తాం కదా. పర్పుల్ క్యాబేజ్ ఇట్ హ్యాస్ యాంథోసైనిన్స్, గుడ్ ఫర్ హార్ట్ మాట. ఓకే. ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం థైరాయిడ్ ఉన్న వాళ్ళు తక్కువగా తీసుకుంటాం బెటర్. ఓకే. థైరాయిడ్ పేషెంట్, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు. ఓకే ఓకే మ్యామ్. సో ఫస్ట్ అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. పర్పుల్ క్యాబేజ్ తురుము గ్రేటెడ్, దెన్ డైస్డ్ కీరా, సెసమీ సీడ్స్, రోస్టెడ్ సెసమీ సీడ్స్, కర్డ్స్. వీగన్ వాళ్ళు అయితే దే కెన్ యూజ్ ఆమండ్ కర్డ్ ఆర్ క్యాష్యూ కర్డ్స్ అవి యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆప్షనల్. దెన్ కొత్తిమీర, లెమన్, పెప్పర్ పౌడర్, సాల్ట్ ఫర్ టేస్ట్. ఓకే. సో ఈ వాల్టి డైట్లో కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నట్లున్నాయి కదా కంపేర్ టు ప్రీవియస్ వన్స్. ఓకే. సో స్టార్ట్ చేసేద్దాం మ్యామ్. విల్ ఫస్ట్ టేక్ కీరా, కుకుంబర్. మీరు జుకినీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే. జుకినీ ఇస్ అన్ ఆల్సో ఆప్షన్. ఇది ఇండియన్ కదా, అది కొంచెం కర్డ్ ప్లేస్ లో యోగర్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు కదా మ్యామ్. yes, మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలి అంటే. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రోబయోటిక్ మనకి. ఓకే. అండ్ టేస్ట్ సరిపడా పెప్పర్ పౌడర్, సాల్ట్, కొంచెం సాల్ట్, కొత్తిమీర, sesame seeds. ఇవి రోస్టెడ్ ఆ మ్యామ్? Sesame roasted. ఓకే. సో వైట్ రోస్టెడ్ sesame seeds. Sesame is good in vitamin D. And we'll add purple cabbage. ఓకే. సో దీంతో కొంచెం కలర్ఫుల్ గా కూడా ఉంటుంది కదా మనకి. యా. ఓకే. సో అండ్ మనం సెసమే సీడ్స్ యాడ్ చేసాం కదా, అవి కూడా మనం తింటున్నప్పుడు మధ్యలో కొంచెం క్రంచీనెస్ కోసం బాగుంటుంది. ఓకే. సో అసలు సాలడ్స్ అన్నీ కూడా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అండ్ ఫుల్గా ఉంటుంది కదా మ్యామ్. 1 బౌల్ ఆఫ్ సాలడ్ ఫిల్లింగ్ వచ్చేస్తుంది. ఓకే. ఎందుకంటే బికాజ్ మనకి కార్బ్స్ అనేది అసలు కంప్లీట్లీ జీరో ఉంటుంది కాబట్టి. అండ్ లెమన్. యా, లెమన్ జ్యూస్. లెమన్ ఇప్పుడు మనం పెప్పర్ వేసాం కదా, సో ఇట్ హెల్ప్స్ ఇన్ ది అబ్సార్ప్షన్ ఆఫ్ ఐరన్ అన్నమాట, వైటమిన్ సి. ఓకే. ప్లీజ్ ట్రై. ఓకే. సో పర్పుల్ క్యాబేజ్ సాలడ్ రెడీ అయిపోయింది. చాలా చిటికలో ఇలా అనమాట, ఇలా అయిపోతుంది. సో ఐఎమ్ గోనా ట్రై దిస్. చాలా బాగుంది. సెసమే సీడ్స్ రోస్ట్ చేసాం కదా మ్యామ్, చాలా బాగుంది అరోమా అండ్ అలాగే టేస్ట్ కూడా. అండ్ క్యాబేజ్ కూడా లిటిల్ బిట్ డిఫరెంట్ ఉంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. గ్రీన్ క్యాబేజ్ కన్నా ఈ క్యాబేజ్ టేస్ట్ డిఫరెంట్ ఉంది. సో ఇది మనం పర్పుల్ క్యాబేజ్ యూస్ చేసాం కదా, కొంచెం నార్మల్ క్యాబేజ్ కంటే కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంది. అండ్ కర్డ్, లైమ్ జ్యూస్ కూడా, పెప్పర్ మెయిన్, పెప్పర్ అండ్ సెసమే సీడ్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మీరు అన్నట్లు ఈ క్వాంటిటీ తీసుకున్నాము అని అంటే ఫుల్ అయిపోతుంది, స్టమక్ ఫుల్ అయిపోతుంది. సో యా, ఇది కూడా మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం మరొక సాలడ్ కూడా చూసేసాం కదండి. సో ట్రై చేయండి అండ్ డూ ఇంక్లూడ్ దిస్ ఇన్ యువర్ డైట్. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రెసిపీ. థ్యాంక్ యూ.